సిరిసిల్ల పట్టణంలో ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ చేసే యువతకు పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ కృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ట్రిపుల్ రైడింగ్ చేసిన వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ కృష్ణ మాట్లాడుతూ ట్రిపుల్ రైడింగ్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి నిర్లక్ష్యం ప్రాణాపాయానికి దారితీస్తుందని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ కలిగి ఉండాలని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని, సిరిసిల్ల పట్టణంలో ఎవరూ కూడా ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని, వాహనానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచాలని సిఐ స్పష్టం చేశారు. ఈ రోజు ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా సుమారు 100 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని యువతకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలివేసినట్లు పోలీసులు వెల్లడించారు. జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా 3 రోజులు అంటే 3 రోజులు ఇవాళ 3 రోజులు అనుకున్నా కాబట్టి మీరు అంతా బతికిపోయారు. ఈ నెక్స్ట్ టైం నుంచి మాత్రం 30 days నెక్స్ట్ టైం తెలుసుకోండి. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీకు అన్ని రకాలుగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కలిసి బండికి ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. మీకు ఏదైనా ప్రమాదం జరిగినా ఇప్పుడు తెలిసి మీకు ప్రైవేట్ హాస్పిటల్ కానీ బండి లోపల పెడతారు. అది ఫేస్ మీద ఏమన్నా కూడా అర్థం కాదు. కావాలంటే కొంతమంది అల్టిమేట్గా మాకేం నష్టం లేదు కదా. సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ సిరిసిల్ల పోలీస్ శాఖ తరపు నుంచి మరియు మా పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి తెలియజేసిందంటే, గత వారం రోజుల నుంచి మన దగ్గర ట్రిపుల్ రైడింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి మనం నోటీస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఈ ట్రిపుల్ రైడింగ్స్ సంబంధించి స్పెషల్ డ్రైవ్ లో ఒక 40 వెహికల్స్ ని రిటైన్ చేయడం జరిగింది. వాళ్ళని మొదటి దఫా కింద వాళ్ళని మనం ఏం చేస్తున్నామంటే కౌన్సిలింగ్ రూపంలో ఈ రోజు కౌన్సిలింగ్ చేసి ఆ వెహికల్స్ మీద ఉన్నటువంటి చాలాన్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర ఏమైతే లోటుబాట్లు ఉన్నాయో, డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, ఇన్సూరెన్స్ లేకపోయినా అవన్నీ కూడా చాలాన్ జనరేట్ చేసి వాళ్ళకి చాలాన్ చేసి కౌన్సిలింగ్ చేసి పంపడం జరుగుతుంది. ఇకపై నుంచి ట్రిపుల్ రైడింగ్ చేసినా, లేకపోతే ఎలాంటి డీవియేషన్స్ చేసినా, లేకపోతే హెల్మెట్ వేయకుండా బండ్లు నడిపినా ఖచ్చితంగా వాటిని డిటైన్ చేసి కోర్టు నుంచే మాత్రమే తిరిగి తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇందు మూలంగా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి మాకు కోఆపరేట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.